ఏమండోయ్ బాబాయ్ గారు, పిన్ని గారు, హోమ్లీ కుక్ ఎగ్స్తో మళ్ళీ మీ ముందుకి. వాతావరణం మారింది, వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ చల్లని క్లైమేట్కి సింక్ అయిపోయి అద్భుతమైన రెసిపీ పట్టుకొచ్చేసాను. మటన్ పాయ. నాన్ వెజ్ ప్రియులకి పెద్దగా పరిచయం అవసరం లేదనుకుంటా. అంతేగా అని అనుకుంటున్నారా? అనుకోకుండా ఎలా ఉంటారులేండి. ఈ కాళ్ళ కూరకు ఉన్న ఫాలోయింగే అలాంటిది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోండి. 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకొని ఒక మీడియం సైజ్ టమాటో కట్ చేసుకొని వేసుకోండి. టమాటో మెత్తగా అయ్యాక మేక కాళ్ళు వేసుకోవాలి. నేను కేజీ తీసుకున్నాను. మంచిగా ఇలా కలుపుకొని నూనెలో 2 నిమిషాల పాటు మగ్గించండి. ఇప్పుడు 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు, అరకప్పు కొబ్బరి, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని వేసుకోండి. తగినంత సాల్ట్, 2 స్పూన్స్ కారం. కారం ఎక్కువ తినేవాళ్ళు 3 స్పూన్స్ వేసుకున్నా సరిపోతుంది. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని 10 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఆయిల్ పైకి తేలాక 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మటన్ మసాలా వేసుకోండి. అలాగే 2 గ్లాసెస్ వాటర్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరి. మన మటన్ పాయ రెడీ. ఈ కూల్ వెదర్లో ఈ పాయ తిన్న వాళ్ళందరికీ మాత్రం ఒకే ఎమోషన్. ఆహా, పొట్టతో పాటు మనసు కూడా నిండిపోయిందయ్యా అని అనుకోక మానరు. పైగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. జలుబు, దగ్గు ఇలాంటివి ఏమున్నా ఈ దెబ్బతో ఎగిరిపోవాల్సిందే.